నడిచే స్టైల్ ఏమో రాకింగ్, అడుగుల సౌండ్ ఏమో షేకింగ్, నడిచే స్టైల్ ఏమో రాకింగ్, అడుగుల సౌండ్ ఏమో షేకింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. అండ్ ఈ విధంగా ఇలాంటి ఎఫెక్ట్స్తో మీరు కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ప్రీవ్యూ వీడియోలో ఉన్న ఆడియో ఈ మధ్య అది రీల్స్లో వైరల్ అవుతుంది. అదే ఆడియోతో మీరు ఇలాంటి ఎఫెక్ట్స్తో ఈ విధంగా వీడియో చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్గా ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవాలంటే మీరు క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీ మొబైల్లో లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో ఫస్ట్గా మీరు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకునే ముందు ఏదైనా ఒక VPN యాప్ కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను సెక్యూర్ VPN యాప్ని కనెక్ట్ చేసుకున్నాను. సో వేరే VPN యాప్ కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి నా నార్మల్ వీడియో, ఇందులో ఎలాంటి ఆడియో లేదు. సో ఇక్కడ నార్మల్గా వీడియో అనేది ఈ విధంగా ఉంది. సో బాయ్స్కైనా గర్ల్స్కైనా ఎవరికైనా ఈ ఆడియో అనేది కొంచెం షూట్ అయ్యే విధంగా ఉంది. కొంచెం యాటిట్యూడ్ లాగా వీడియో అనేది వస్తుంది అనమాట. సో నో ప్రాబ్లం, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వీడియో యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఇక్కడ ఒక 3 సెకండ్ పాటు వీడియోని మూవ్ చేసి ఇక్కడ నుంచి వీడియోని స్ప్లిట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు వీడియో అనేది ఒక 8 సెకండ్ వరకు వీడియోని తీసుకోండి. 10 సెకండ్ వరకు తీసుకున్నా ఏం పర్వాలేదు. ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకొని ఈ సెకండ్ పార్ట్ని, ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఉంది కదా ఇది, సో దీన్ని ఏం చేయకండి, స్టార్టింగ్లో అలాగే ఉంచండి దాన్ని. సో ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఈ సెకండ్ పార్ట్ ఉంది, ఈ పార్ట్ మీద క్లిక్ చేసుకొని సో దీని స్పీడ్ని కొంచెం నార్మల్గా తగ్గించాలి. దీని స్పీడ్ మీద 0. ఇక్కడ నేను 4 చేసుకుంటాను. 0.4 చేసుకొని ఇక్కడ మేక్ ఇట్ స్లోమో అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ బెటర్ క్వాలిటీ మీద క్లిక్ చేసుకొని దీన్ని స్మూత్గా స్లో మోషన్ అప్లై చేసుకోండి. ఇక్కడ నేను ఫాస్టర్ ప్రాసెస్లో కంప్లీట్ చేసుకుంటాను. సో నాకు కొంచెం టైం సేవ్ అవుతుంది కాబట్టి మీరైతే బెటర్ క్వాలిటీలో దీన్ని స్మూత్గా స్లో మోషన్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను స్లో మోషన్ అప్లై చేసుకుంటాను. ఓకే, అయిపోయింది. సో ప్లే చేస్తే మనకు వీడియో అనేది మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనకు యావరేజ్గా వీడియో అనేది మనకు 15 సెకండ్ వరకు ఆ విధంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ మనకు ట్రెండింగ్లో హలో బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ బ్లర్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. అండ్ అప్లై చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ ఎఫెక్ట్ని ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 3 సెకండ్ వరకు అప్లై చేసుకోవాలి. దెన్ ఇక్కడ స్టార్టింగ్లోనే ఇంకొక ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకొని ఇక్కడ లాస్ట్కి స్క్రోలింగ్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది. స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మిర్రర్ 3 లేయర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఈ ఎఫెక్ట్ని కూడా ఇక్కడ 3 సెకండ్ వరకు ఉంచేసుకోవాలి ఇక్కడ. సో ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది అనమాట ఇది. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఓకే, అండ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని దీనికి యానిమేషన్ ఇవ్వాలి. ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రాక్ హారిజాంటల్ అని ఈ ఎఫెక్ట్ ఉంటుంది. సో దీని డ్యూరేషన్ కొంచెం ఒక 1.5 ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ బాడీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ బాడీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్లోయింగ్ లైన్స్ అని ఆప్షన్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్లో మనకు ఫస్ట్ వన్ ఎన్వలాపింగ్ లైన్స్ అని ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ. ఓకే, అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మనం సాంగ్ యాడ్ చేసుకొని ఇక్కడ సాంగ్లో కొంచెం లిరిక్స్ వచ్చే విధంగా ఆ విధంగా ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను సాంగ్ని యాడ్ చేసుకుంటాను. ఇక్కడ సాంగ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, అక్కడ క్లిక్ చేసుకొని సాంగ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ సౌండ్స్ మీద క్లిక్ చేసుకొని కొంచెం సాంగ్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, సాంగ్ని యాడ్ చేసుకున్నాను. అండ్ ఎంతవరకు కావాలో సాంగ్ అంతవరకు ఉంచేసుకొని మిగతా పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ప్లే చేస్తాను సాంగ్. సో ఇక్కడ షేకీ అనే ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ ఎఫెక్ట్ని ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత కొంచెం ముందుకు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్ వస్తుంది. ఇక్కడ కొంచెం కిందికి స్క్రోలింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇది సౌండ్ వేవ్ ఎఫెక్ట్. ఓకే, ఈ ఎఫెక్ట్ని ఇంతవరకు అప్లై చేసుకోవాలి. సో ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఇక్కడ ఆస్ట్రల్ని ట్రెండింగ్లో ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఇది ఈ ఎఫెక్ట్ని కొంచెం ఇంతవరకు తీసుకురావాలి. అండ్ తీసుకొచ్చి కొంచెం ముందుకు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ అండ్ డైరెక్షనల్ ఈ ఎఫెక్ట్ని కొంచెం అప్లై చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి కొంచెం ఇంతవరకు. ఓకే, ఇంతవరకు. సో ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్లో ఇంకొక చిన్న బాడీ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది మనకు. సో ఇక్కడ
ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకుంటే కొంచెం యాటిట్యూడ్గా ఉంటుంది అనమాట. లేకపోతే ఇక్కడ ప్యాంథమ్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అనేది కొంచెం బాగుంటుంది. ఓకే, సో దీన్ని జస్ట్ ఇంతవరకు యాడ్ చేసుకోండి. ఓకే, సో ప్లే చేస్తే టోటల్గా మనకు వీడియో ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఎఫెక్ట్ అనేది వచ్చి మన టోటల్ వీడియో అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు దీన్ని 1080p 30 fps సేవ్ చేసుకోండి మీ గ్యాలరీలోకి. ఓకే, అంతే, వీడియోలో కావాల్సిన ఎఫెక్ట్ అనేది వచ్చేస్తాయి అండ్ వీడియో మనకు రెడీ అయిపోతుంది.